2 జాతీయ పార్టీలు కదా మీ బద్ధ శత్రువులు మీరు. అంటే యాక్టింగ్ చేస్తున్నారు ఆ 2 పార్టీలు కలిసి. నువ్వు కొట్టు నేను పడతా అని. ఒక కేంద్ర మంత్రి కొడుకు ఇన్వాల్వ్ అయితే ఇంత దారుణమైన సిట్యుయేషన్స్ ఉంటాయి ఆ రాష్ట్రంలో. చీల్చి చెండాడాలి మీ కాంగ్రెసోళ్ళు బీజేపీని. బీజేపీ మంత్రి కదా ఆయన. మీరు కాంగ్రెస్ 2 బద్ధశత్రువులు దేశంలో. తెలంగాణకు వచ్చేసరికి ఎందుకు అందరూ ఒక్కటైపోతుర్రు? ఆర్ఎస్ బ్రదర్స్ పాలన అని చెప్పి అంటుర్రు ఎవరో మరి. ఆర్ అంటే రేవంత్ రెడ్డి, ఎస్ అంటే సంజయ్, వీళ్ళు మొత్తం కలిసిపోయి పనిచేస్తున్నారు, కొల్లుడు అయిపోయారు అని చెప్పి పోస్టులు పెడుతున్నారు. అడగంగానే దర్యాప్తు జరగదు ముఖ్యమంత్రి అంటున్నాడు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై బాధిత మహిళ తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. ఈ నెల 8న ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయకముందే భగీరథ్ను కూడా కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు. అన్నింటి మీద కలిపి సీనియర్ మహిళా అధికారిని విచారణాధికారిగా నియమించడం. బీఆర్ఎస్ వాళ్ళు అడిగినట్టు క్షణాల్లో విచారణ జరగదు. బీఆర్ఎస్ వాళ్ళు అడిగినట్టు క్షణాల్లో విచారణ జరగదు. ఓకే, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సరే రాజకీయ విమర్శలు చేస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారు అనుకుందాం. కొద్దిసేపు బీఆర్ఎస్ని పక్కన పెడదాం మనం. మీరు చేసింది ఏంది? 4 రోజుల తర్వాత రియాక్ట్ అవుతారా మీరు? 4 రోజులు పట్టిందా మీకు సిట్ వేయడానికి, అధికారిని నియమించడానికి? పోక్సో కేసు నమోదైన రోజు మీకు తెలియదా రేవంత్ రెడ్డి గారు? తెలుసు, 100% తెలుసు మీకు, 100% తెలుసు. ఈ 4 రోజులలో ఏం జరిగింది? బండి సంజయ్ కుమారుణ్ణి ఎట్లా తప్పియాలి?